బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమాషాలు చేస్తే తాట తీస్తానంటూ ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏది పడితే అది చేస్తే ఊరుకోవాలా అంటూ మండిపడ్డారు. విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం, విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించాం, కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది లేదు, విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదు, మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో మాకు తెలుసంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు, సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారు. అరోరా కాలేజ్ రమేష్ కి ఎన్ని అనుమతులు ఇవ్వాలి, సహకరించాల్సిన వాళ్లే కాలేజీలు బంద్ చేశారు. వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం, రేపు ఫీజులు అడగకుండా ఉంటారా అంటూ సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతోనే మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సర్దిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమున్నాయో ఆడబోయి అడుగురి. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇయ్యండి 5,000 ఇయ్యండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయని చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు. ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు. ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలిసి వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా చెప్పండి? మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు, మా పిల్లలు మీ పిల్లలు అందరూ చదువుకుంటారు. ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే 3 నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి? ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది? ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి. ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతారు, మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము? ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లు అడిగినారు, ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు, ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది. ఈ తమాషాలని పనికిరావు, వాళ్ళు ఏదో అనుకుంటారు పిల్లల్ని రెచ్చగొడతామని. నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు, ఖచ్చితంగా వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద దాదాపు 3,600 కోట్లు పెండింగ్ ఫీజు రియంబర్స్ బకాయిలు ఉంటే వీరు 12,000 కోట్లని ఎలా చెప్తారు? గత ప్రభుత్వం చేసినటువంటి దానికి మేము ఎందుకు బాధ్యత వహిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం విడతల వారీగా ప్రైవేట్ కళాశాలలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కూడా పూర్తిగా విడతల వారీగా చెల్లిస్తాము. కానీ విద్యార్థులను రోడ్డు మీద వేసి కళాశాలలు బంద్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి అన్ని ప్రైవేట్ కళాశాలపై సీరియస్ గా యాక్షన్ తీసుకున్నాం. ఇట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వము ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పటికైనా వారు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయొద్దు, వారి వెనుక ఏ రాజకీయ పార్టీ ఉంది, ఎవరెవరు తమకు అనుమతుల కోసం తమ దగ్గరకు వచ్చారు, వీటన్నిటి వివరాలు తమ దగ్గర ఉంది. వారికి అనుమతులు ఇవ్వకపోతే విద్యార్థులని ఉసుగొల్పి ఈ విధంగా రోడ్డు మీద వేస్తానంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా ముఖ్యమంత్రి ఈ రోజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ప్రైవేట్ కళాశాలలు చేస్తున్నటువంటి ఆందోళన వెంటనే విరమించుకోవాలి. ఇప్పటికే తాను ఒక కమిటీని కూడా వేశాం, కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. 3,600 కోట్లు బకాయిలన్నమాట మాత్రమే అవి విడతల వారీగా చెల్లిస్తామని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.